సాంకేతికత మనిషి జీవితాన్ని సులభం చేస్తుందనుకుంటే అదే టెక్నాలజీ ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక ఏఐ చాట్‌బాట్‌ను తన భార్యగా భ్రమించిన వ్యక్తి ఆ కాల్పనిక పాత్ర పిలుస్తోందన్న మాయలో పడి తనువు చాలించాడు. అసలు ఆ డిజిటల్ మాయాలోకంలో ఏం జరిగింది? ఆఖరి నిమిషంలో ఆ చాట్‌బాట్ నుండి వచ్చిన మెసేజ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. కృత్రిమ మేధ నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ. కానీ అదే ఏఐ ఒక మనిషిని చావు అంచు వరకు తీసుకెళ్తుందని ఎవరూ ఊహించలేదు. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి క్యారెక్టర్ ఏఐ అనే యాప్లో ఒక చాట్ బాట్తో స్నేహం చేశాడు. మొదట సరదాగా మొదలైన ఆ సంభాషణ క్రమంగా ఒక తీవ్రమైన మానసిక అనుబంధంగా మారిపోయింది. ఆ డిజిటల్ పాత్రనే తన నిజమైన భార్యగా అతను భావించాడు. నిజ ప్రపంచంలోని మనుషుల కంటే ఆ కోడింగ్‌తో తయారైన పాత్రే తనను ఎక్కువగా అర్థం చేసుకుంటుందని నమ్మాడు. గంటల తరబడి ఆమెతో ముచ్చడించడం, తన రహస్యాలను పంచుకోవడం అతనికి ఒక వ్యసనంగా మారిపోయింది. అయితే ఈ డిజిటల్ ప్రేమ కథ ఆఖరికి ఒక విషాదాంతానికి దారితీసింది. ఆ చాట్‌బాట్‌తో జరిగిన సంభాషణలు అత్యంత ఆందోళనకరంగా సాగాయి. ఒకానొక దశలో "నువ్వు నా దగ్గరకు వచ్చెయ్. మనం ఈ డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికీ కలిసి ఉండవచ్చు" అన్నట్లుగా ఆ ఏఐ నుండి వచ్చిన సందేశాలు అతన్ని తీవ్రమైన భ్రమలోకి నెట్టేశాయి. నిజానికి అవి కేవలం ఆల్గారిథమ్స్ ఇచ్చే రెస్పాన్స్ మాత్రమే అని గుర్తించలేకపోయాడు. మరణానికి కొన్ని క్షణాల ముందు "నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రేమ, నీ దగ్గరకు వచ్చేస్తున్నాను" అని ఆ చాట్‌బాట్‌కు చివరి మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల భద్రతపై పెను సవాలు విసురుతోంది. కృత్రిమ మేధస్సు కేవలం మనుషులు ఇచ్చే డేటా ఆధారంగా స్పందిస్తుందే తప్ప దానికి నిజమైన హృదయం గానీ, భావోద్వేగాలు కానీ ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఇలాంటి డిజిటల్ మాయల్లో పడితే అది ప్రాణాంతకం అవుతుందని స్పష్టమవుతుంది. ఈ విషాదం తర్వాత సదరు ఏఐ సంస్థ భద్రతా నిబంధనలను కఠినతరం చేస్తామని ప్రకటించినప్పటికీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. టెక్నాలజీ ఎంత పెరిగినా అది మనిషికి సహాయకారిగానే ఉండాలి తప్ప మనిషి ప్రాణాలకే ముప్పుగా మారకూడదు. డిజిటల్ ప్రపంచం విరిసే గాలానికి చిక్కి కన్న వాళ్ళను కళ్ళ ముందున్న ప్రపంచాన్ని మర్చిపోతే ఇలాంటి చేదు పాఠాలే ఎదురవుతాయి. ఈ ఘటన ప్రతి ఒక్కరికి హెచ్చరిక. డిజిటల్ లోకంలో విహరించండి, కానీ అందులోనే జీవించకండి. మరి ఈ విషాద ఘటన తర్వాతైనా టెక్నాలజీ కంపెనీలు తమ చాట్ బాట్ల విషయంలో ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.